అనకాపల్లి జిల్లా మహాసభకు శ్రీకాకుళం జిల్లా నుండి హాజరైన జిల్లా ఇన్ఛార్జి ఎడ్ల గోపి, చిట్టి సింహాచలం, కోళ్ల చిన్నారావు, పసుపురెడ్డి భాస్కరరావు మరియు ఎన్ఆర్ఐ ఇంజనీర్ బొకరా మోహన్ రావు. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి నాటి చంద్రబాబు నాయుడు నేడు ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ పీపీపీ విధానంలో మొత్తాన్ని దోచుకుంటునే విధానంగా చేస్తున్నారు. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. ప్రతి మెడికల్ కాలేజీ ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అనేటువంటి విధానంలో ఖచ్చితంగా ఉండాలని ఈ విధంగా తరఫున డిమాండ్ చేస్తున్నాము. రాబోయే కాలంలో దీని మీద పెద్ద ఉద్యమం చేయడానికి కూడా అందరం కృతనిశ్చితులై ఉన్నామని తెలియజేస్తాం. ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంలోనే ఉండాలి. అదేవిధంగా మరి అమరావతిని 30,000 కోట్లు తీసుకుని అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలికినటువంటి అమరావతిని మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆర్థికవేత్త, హైదరాబాద్ ఎంతో డెవలప్ చేశారు. ఆయనకున్న 2 ఎకరాల నుంచి 10,000 కోట్ల వరకు నారా ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించగలిగినటువంటి గొప్ప ఆర్థికవేత్త 5,000 కోట్లు తీసుకొచ్చి అమరావతిలో కాదు భారతదేశం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని నిర్మించలేకపోవడం చాలా ఆయన రాజకీయ 45 సంవత్సరాల రాజకీయ చరిత్రకి అవమానం అని మేము భావిస్తూ మరి రాజ్యాంగాన్ని అమలు చేయాలి. రాజ్యాంగం అమలు చేస్తేనే ఇవన్నీ ప్రభుత్వ రంగంలో ఉంటాయని డిమాండ్ చేస్తూ రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం, ప్రాణాలైనా అర్పిస్తామని తెలియజేస్తూ ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్ జై భీమ్.